కేంద్ర ప్రభుత్వానికి జుకర్బర్గ్ సారీ చెప్పినట్ట. మార్క్ జుకర్బర్గ్ చైల్డ్ పోర్ను డీప్ ఫేక్ కంటెంట్ వ్యాప్తిపై క్షమాపణలు. డబ్బులు చెల్లిస్తే ఇల్లీగల్ కంటెంట్ కూడా బూస్ట్ చేసే ఛాన్స్ ఉండడంపై విచారం అట. మెటా ప్లాట్ఫామ్స్లో ఆపరేషనల్ లోపాలున్నాయని అంగీకారం తెలిపినట. ప్రధాని నరేంద్ర మోదీ వీడియో తొలగింపు నేపథ్యంలో కేంద్రం సమ్మన్లకు మరి సమాధానం స్పందన తెలియజేసినట. సో కేంద్ర ప్రభుత్వానికి జుకర్బర్గ్ సారీ చెప్పినట్టు. చిన్నమన్న ఒకటి నరేంద్ర మోదీ వీడియో డిలీట్ అయినట్టుంది. డిలీట్ అయిందా లేదంటే మళ్ళీ 2-3 అవర్స్ హైడ్ అయిందో ఎట్లా. సో ఆ వీడియో విషయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మరి ఆయన క్షమాపణ చెప్తుంట. సో మా మెటా ప్లాట్ఫామ్స్ ఆపరేషనల్ లోపాలను అంగీకరించినట. ఇంకోటి చైల్డ్ పోర్ను డీప్ ఫేక్ కంటెంట్ అట వ్యాప్తిపై క్షమాపణ చెప్పినట్ట. దేనికంటే డబ్బులు చెల్లిస్తే ఇల్లీగల్ కంటెంట్ కూడా బూస్ట్ చేసే ఛాన్సు ఉందంట ప్రస్తుతానికి. సో మీకు జనరల్గా అబ్జర్వ్ చేస్తే యూట్యూబ్లో అంత సింపుల్గా ఈ ఏమంటారు చైల్డ్ పోర్న్ కానీ డీప్ ఫేక్ కంటెంట్ కానీ ఇంకా ఏదైనా ఇల్లీగల్ కంటెంట్ కానీ యూట్యూబ్ అంత సింపుల్గా యాక్సెప్ట్ చేయదు. 1కి 4 సార్లు రివ్యూ చేసుకొని అది యాడ్కి అవకాశం ఇస్తుంది. అట్లా లేదు ఫేస్బుక్లో. మరి దాన్ని అది మా ఆపరేషనల్ లోపం. సో మేము దాన్ని రెక్టిఫై చేసుకుంటాం, నెక్స్ట్ టైంకి చేంజ్ చేసుకుంటాం. సో క్షమించండి అని చెప్పేసి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి భారత సర్కార్కి మార్క్ జుకర్బర్గ్ ఫేస్బుక్ లేదంటే ఇప్పుడు మెటా మొత్తం ఆయన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అన్నీ అయినాయి కాబట్టి సోషల్ మీడియా మొత్తం దున్నెత్తాడు. సో మనం ఉందే అన్ని ప్లాట్ఫామ్స్ కాబట్టి మరి క్షమాపణ కోరుతానట. సో ఈ వార్తను 2-3 రాసిరా. ఇలా ఒక ప్రధానమంత్రి వీడియో పోతుంది అని ఆమె గమ్మత్తున్నది. సామాన్య ప్రజల లెక్కేంది. ఇక ప్రధాని వీడియో బ్లాక్పై జుకర్బర్గ్ క్షమాపణలు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో మెటా బృందం భేటీ అయింది. మోదీ వీడియో నిలిపివేతపై తీవ్ర పశ్చాత్తాపం, నిర్వహణలో లోపాలున్నాయన్నట్లు అంగీకారం, డబ్బు తీసుకొని కంటెంట్ ప్రమోషన్స్ జరుగుతున్నాయి, కొందరి కోసం చట్టవిరుద్ధ కంటెంట్ డీప్ ఫేక్ కట్టడిలో విఫలమయ్యామన్న మెటా ప్రతినిధులు. సమావేశం అనంతరం కేంద్ర ప్రభుత్వ వర్గాల వెల్లడి. మెటా ప్రజలతో మళ్ళీ భేటీ కన్నా కేంద్ర ప్రభుత్వం అంట మరి కేంద్ర బృందం. సో ఏదేమైనా మరి ఆయన అయితే క్షమాపణ చెప్పిండు పాపం. ఇక అది పక్కన పెడితే రోజు 3 గంటలే నిద్రపోతా, రోజు 3 గంటలు మాత్రం నిద్రిస్తా, బెడ్పై పడుకున్న 8 సెకండ్లోనే కనిపిస్తలేదు నిద్రపోతా, గరిష్ట ఫలితాల సాధనకు వర్తమానంలో జీవించడం ముఖ్యం, ఈ క్షణాన మీ ముందు ఉన్నాను, ఇప్పుడు దేని గురించి ఆలోచించడం లేదు, విదేశీ ప్రయాణాల సమయంలో విమానం ఎక్కగానే ఏ దేశానికి వెళ్తున్నానో అక్కడ కాలమానం ప్రకారం వాచ్లో టైం సెట్ చేసుకుంటా. ఎన్డీఏ రాజ్యసభ సభ్యులతో భేటీలో నరేంద్ర మోదీ చెప్తున్నాడు. సో ఒక రోజుకి నరేంద్ర మోదీ 3 గంటలు నిద్రతాడు. మరి మనం 8 గంటలు నిద్రపోయినా మనం సరిపోతుంది కానీ 3 గంటల నిద్రతోనే ఆయన సమయం కొనసాగిస్తుంట. సో ఏ దేశానికి పర్యటన పోతే ఆ దేశానికి సంబంధించిన ఏమంటారు టైమింగ్ సెట్ చేస్తున్నాడు వాచ్లో. సో టైం టు టైం పని చేస్తా, వేరే ఏ విషయాల గురించి ఆలోచించను, ఏ విషయంలో ఏ వర్క్ అయితే చేస్తున్నో అదే విషయం గురించి ఆలోచిస్తా అని చెప్పేసి నరేంద్ర మోదీ సెలవు ఇచ్చి ఉంటారు రాజ్యసభ సభ్యులతో.